జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మీకందరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి ఒక మంచి వార్తను అయితే తీసుకువచ్చిన. మన హిందూ జాతి ఎంత గొప్పదో, మన హిందువులు కూడా అంతటి సంస్కారంతో అలాగే వినయ విధేతలతో ఉంటారన్నమాట. ఈ ప్రపంచంలో మొట్టమొదట పుట్టినటువంటి ధర్మం ఏదైనా ఉండాలి అంటే అది ఖచ్చితంగా మన సనాతన ధర్మమే. అసలు మన సనాతన ధర్మం ఎప్పుడు పుట్టిందో కూడా ఎవరికి అంతుబట్టడం లే. మానవ పరిణామం గురించి శాస్త్రవేత్తలు కనుగొన్నారు, కానీ మన హిందూ ధర్మం ఎప్పుడు ప్రారంభమైంది అనేటటువంటి విషయాన్ని మాత్రం సైంటిస్టులు ఇప్పటికి కూడా కనిపెట్టలేకపోయినారు. ఇక్కడ మీకు ఇంకొక విషయం చెప్పాలా, ఇప్పుడు అభివృద్ధి చెందినటువంటి దేశాలు కాలుష్య రహిత ప్రపంచం కావాలని ఈ చెట్లు నాటడం, అలాగే పచ్చదనాన్ని పెంచడం, పర్యావరణ అనుకూల ఉత్పత్తులు అంటే ఏదో అంటారు కదా, ఈకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ అని చెప్పేసి అవన్నీ కూడా ఉపయోగించడం అంట ప్రపంచానికి అంతటి కూడా నీతులు చెప్తున్నాయి. ఏది ఈ ప్రపంచ దేశాలు, పాశ్చాత్య దేశాలు. కానీ మన సనాతన ధర్మంలో మొదటి నుంచే ప్రకృతిని ఆరాధించే వాళ్ళు అన్నమాట. అవునా కాదా? ప్రకృతిని దైవంగా భావించి కాపాడుకునేవాళ్ళు. కానీ మధ్యలో వచ్చేటువంటి ఈ యూరప్ దేశాలే ప్రకృతిని నాశనం చేసినాయి. మళ్ళీ ఇప్పుడు మనకే నీతులు చెప్తున్నాయి, సిగ్గనేది కూడా లేకుండా. మన పూర్వీకులు ఎప్పుడో ప్రకృతి గొప్పతనాన్ని గుర్తించినారు. అంతేకాదు మన దేశం గొప్ప సంస్కృతి సాంప్రదాయాలతో, భోగభాగ్యాలతో, బంగారం వజ్ర వైడూర్యాలతో తొలతూగుతా ఉన్నప్పుడు ఈ ఐరోపా దేశాలు చిన్న చిన్న తెగలుగా విడిపోయి ఏదే తిండి కోసం, భూమి కోసం కొట్టుకొని చచ్చా ఉన్నారు. అసలు అప్పట్లో మెజారిటీ యూరప్ దేశాలకు ఒక సంస్కృతి సాంప్రదాయం అనేటివే ఉండేటి కాదనమాట. మనందరికి కూడా తెలుసు, యూరప్లో అతి గొప్ప సామ్రాజ్యం గ్రీకో రోమన్ సామ్రాజ్యం అనమాట. యూరప్ మొత్తానికి అదే పెద్ద దిక్కు. అటువంటి గ్రీకో రోమన్ సామ్రాజ్యం కన్నా కనీసం 70 రెట్లు ఎక్కువ సంపద అప్పట్లో మన దేశంలో ఉండేదంట. అందుకే ప్రతి విదేశీయుడు కూడా మన దేశం మీద పడి దోచుకోవాలని చెప్పి చూస్తూ ఉన్నారనమాట. ఏది ఈ మరకలు కావచ్చు, లేకపోతే బ్రిటిషర్లు కావచ్చు, తెలుసు కదా మీకు ఆ హిస్టరీ అంతా. సరే, అలాంటి గొప్ప చరిత్ర ఉన్నటువంటి మన హిందూ సమాజానికి కులం అనేటటువంటి జాడ్యాన్ని బ్రిటిష్ వాళ్ళు అంటించినారు. నిజానికైతే మన హిందూ ధర్మంలో ఉన్నది వచ్చేసి వర్ణ వ్యవస్థ. అది చేసేటటువంటి పనిని బట్టి ఏర్పడుతుంది. ఏది కమ్మ కావచ్చు, కాపు కావచ్చు, రెడ్డి, యాదవ, మాల, మాదిగ, బ్రాహ్మణ, క్షత్రియ ఇలాంటివన్నీ కూడా అనమాట. కానీ బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత మనల్ని విభజించడానికి ఆ వ్యవస్థలను వాళ్ళకు అనుకూలంగా మార్చుకొని హిందువుల మధ్యన విద్వేషాలను అయితే రెచ్చగొట్టినారు. దానివల్ల ఏర్పడినటువంటి విభజన ఇప్పటికి కూడా పూర్తిగా అయితే పోలా. అయితే మన రాష్ట్రీయ స్వయం సేవక సంఘం, అలాగే భారతీయ జనతా పార్టీ, విశ్వ హిందూ పరిషత్తు, బజరంగ్ దళ్ వంటి సంస్థల వల్ల, అలాగే మన నరేంద్ర మోడీ గారు అయితేనేమి, అమిత్ షా గారు, అలాగే యోగి ఆదిత్యనాథ్ వంటి నాయకుల కృషి వల్ల హిందువుల్లో వ్యత్యాసాలు తొలగి అందరూ కూడా ఇప్పుడిప్పుడే ఒకటవుతున్నారు. ముఖ్యంగా అయోధ్య రామాలయ నిర్మాణం తర్వాత హిందువులలో గొప్ప చైతన్యం అయితే వచ్చింది. సరే, ఇక అసలు విషయానికి వస్తే, మహారాష్ట్ర రాజధాని అయినటువంటి ముంబై నగరపాలక సంస్థను బిఎంసి అంటారు. ముంబైలోని కుర్లా వెస్ట్ నియోజకవర్గంలోని న్యూమిల్ రోడ్లో కుర్లా రైల్వే స్టేషన్ ఉండదన్నమాట. ఇది సపోజ్ వచ్చేసి మన హైదరాబాద్లో ఇది ఉంటుంది కదా, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, అంత పెద్దదన్నమాట. అలాగే అత్యంత రద్దీగా ఉండేటటువంటి ప్రాంతం కూడా. ఈ రైల్వే స్టేషన్ బయట ఉన్నటువంటి ఖాళీ స్థలాన్ని ఆక్రమించుకొని కొంతమంది అక్రమంగా 71 షాపులు, అలాగే 56 లాడ్జీలు, హోటళ్లు నిర్మించినారు. ఎవరు తెలిసిన ఇంకెవరు? జిహాదీగాళ్ళు. మొదట్లో ప్రభుత్వం కూడా మానవతా దృక్పథంతో వదిలేసింది, చూసి చూడనట్టు సరేలేని చెప్పేసి. కానీ ఆ అవకాశాన్ని ఆసరాగా తీసుకొని అక్కడ అక్రమ నిర్మాణాలు చేపట్టిన వాళ్ళు రువాబు చేయడం మొదలుపెట్టారు. ఏ మతం మామూలుగా ఉంటుందా? ఏల టన్నులు ఉంటుంది. ఇంక ఊరికి ఎట్టుంటారో కరగాలి కదా పట్టిందంతా కూడా. అందుకోసం అనమాట వీళ్ళంతా కూడా ప్రయాణికులకు ఆటంకం కలిగించడం, అక్కడ ఎవరైనా గనక వాహనాలు పార్క్ చేస్తే వాళ్ళ మీద దాడులు చేయడం వంటివే చేస్తా ఉన్నారు. నిజానికి ఆ స్థలం పార్కింగ్ కోసం కేటాయించబడింది అనమాట. ఇటీవలే ఆకాష్ సింగ్, అలాగే ఆదిత్య పాండే, అసీం సింగ్ అనేటటువంటి హిందువులు అత్యవసరంగా రైల్వే స్టేషన్కి అయితే పోవాల్సి వచ్చి ఆ షాపుల దగ్గర వాళ్ళ బండ్లను అయితే పార్క్ చేశారు. ఇంకేం చేస్తారు? ఉండేదాన్ని వీళ్ళు కబ్జా చేసి పార్క్ దొబ్బితే ఏం చేస్తారా? అంతేనా కాదా? వెంటనే ఏదే ఒక జిహాదీగాడు జలీల్ షేక్ అని చెప్పేసి వాడి పేరు అనమాట. వాడు ఆ అండే షాపులకు యూనియన్ అధ్యక్షుడు అనమాట. వీళ్ళ బతుకులు చేసేదే లంగా పని, దొబ్బే స్థలం దొబ్బేశారు. దానికి మళ్ళా ఆ షాపులు, దానికి మళ్ళా అధ్యక్షుడు. వీడు వాడి అంచెలతో వచ్చి గొడవకు దిగినాడు. వీళ్ళు వచ్చేసి నాయనా మాకు టైం లేదురా స్వామి, 10 నిమిషాల్లో మళ్ళీ వచ్చేస్తాం అని చెప్పేసి వాళ్ళు ఎంత చెప్పినప్పటికీ వినకుండా ఆ ముగ్గురు కూడా హిందువులపైన విచక్షణారహితంగా కర్రలతో దాడి చేశారంట. ఈ దాడికి సంబంధించినటువంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది.
దాంతో కుర్లాలో ఉన్నటువంటి హిందూ యువకులంతా ఒకటైపోయినారు. పెద్ద సంఖ్యలో పోయి పోలీసులు అలాగే మున్సిపల్ అధికారులకు ఒక భారీ హెచ్చరిక అయితే జారీ చేశారు. మా హిందువులపైన దాడి చేసినటువంటి వాళ్ళపైన చర్యలు తీసుకుంటారా లేకపోతే మమ్మల్నే చూసుకోమంటారా అని చెప్పేసి ఒక 24 గంటలో డెడ్ లైన్ ఇచ్చారనమాట. చూద్దాం మీ కథ, మీరు కానీ యాక్షన్ తీసుకోకపోతే మేమే రంగంలో దిగుతామని చెప్పేసి భారీ వార్నింగ్ అయితే ఇచ్చారు. ఆ దెబ్బతో మున్సిపల్ అధికారులు రంగంలోకి దిగినారు. ఏమైనా మంచితనమా కాదు, మీ స్థలం వచ్చి ఎవడన్నా దొబ్బెచ్చి ఊరికే ఉంటారా? గవర్నమెంట్ స్థలం అంటే అందరిది, ఏం వాళ్ళ అయిందా? మీరు ఎందుకు ఇన్ని రోజులు ఎందుకు చూసి చూడనట్టు ఎందుకు ఉన్నారు గమ్మున? అంత మంచితనం ఏమి? ఈ మంచితనానికి పోయే బొక్క నాకుతాంది ఏడా? ఏది పొకండాలంటాలే. వాళ్ళు ఏకంగా 9 బుల్డోజర్లను తెప్పించి 71 అక్రమ షాపులను అలాగే 56 అక్రమ నిర్మాణాలను పూర్తిగా కూల్చిపారదొబ్బినారు. షబ్బాష్, అట్టుండాల. కేవలం 24 గంటల్లోనే ఆ ప్రాంతం మొత్తాన్ని కూడా చదును చేసి పారేసి స్వాధీనం చేసుకున్నారు. అదే సమయంలో దాడికి పాల్పడినటువంటి జిహాదీ గాడిన జలీల్ షేక్తో పాటు మరో 12 మంది జిహాదీలపైన కేసులు నమోదు చేసి తీసుకుపోయి బొక్కలో దిబ్బినారు. కోర్టు వాళ్ళందరికీ కూడా వారం రోజులు రిమాండ్ అయితే విధించిందనమాట. చూసారా, మనం కలిసికట్టుగా బలంగా ఉంటేనే 24 గంటల్లో ఇలాంటి మార్పు అనేది సాధ్యమైంది. 100కు పైగా అక్రమ కట్టడాలను తొలగించడం అంటే ఏ మామూలు విషయం అయితే కాదు. దానికి కారణం మన ఐకమత్యం. ఐకమత్యం ఉంటే 24 గంటల్లోనే అసాధ్యం సుసాధ్యం అవుతుందని చెప్పేసి మన కుర్లాల్లో ఉన్నటువంటి హిందువులంతా కూడా నిరూపించినారు. ఈ ఐక్యత ప్రతి ఊరిలో ప్రతి పట్టణంలో ఉండాలని చెప్పేసి మనం అందరం కూడా కోరుకుందాం. దానికి తగ్గట్టుగా నడుచుకుందాం. మిత్రులారా, ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మన వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వాస్తవాల కోసం మన న్యూస్ అఖండ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.